అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఉదాహరణకి మనిషి జీవితాన్ని ఒక వారానికి కుదిస్తే ఏం చేస్తాడు చెప్పండి? సోమవారం పుట్టి మంగళవారం పెరిగి బుధవారం స్కూల్కి వెళ్ళి గురువారం కాలేజ్కి వెళ్ళి శుక్రవారం జాబ్ తెచ్చుకొని శనివారం జీతం తీసుకొని ఆదివారం పెళ్లి చేసుకుంటాడు. అంతే, లైఫ్ అక్కడితో అయిపోద్ది. కానీ ఈ వారం రోజుల్లో అన్ని మార్పులు అన్ని చేంజెస్ జరిగినా కూడా ఒక్కటి మాత్రం ఆ మనిషికి కామన్గా ఉంటుంది. ఏం చెప్పండి? ఆకలి. సో ఈ ఆకలిలో భోజనం చేసేటప్పుడు కమ్మనైన మన రోటి పచ్చడి ఉంటే ఆహా అనుకుంటూ రోజు భోంచేస్తాడు కదా. మరి అలాంటి ఆహా అనిపించే రోటి పచ్చడి చేయడానికి ఈ రోజు చట్పట్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ నచ్చే అలాంటి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దామా? హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఏమిటి సంగతులు? సంగతులు ఏముంటాయండి మాకు, ఎందుకుండో మీ దగ్గరే బోల్డ్ సంగతులు ఉంటాయి. చక్కగా ఏమేమి మార్కెట్ లో కొత్త కొత్తగా ఏమేమి వచ్చాయి? ఈ మధ్య చక్కగా సినిమాలు చూస్తున్నామండి మేము. రిలీజ్ అవగానే ఫస్ట్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నాయి సినిమాలు? ఏమేమి చూసారు కొత్తగా? జో అచ్యుతానంద చూసాను. జో అచ్యుతానంద చూస్తారు. లేటెస్ట్ సినిమా చూస్తారు. సూపర్. కౌసల్య గారు, మరి ఇలాగే చక్కగా మీరు సినిమాలు చూస్తూ మా కోసం కొత్త కొత్త రుచికరమైన పచ్చళ్ళు చేస్తూ చూపిస్తున్నారు. ఇవాళ ఏం పచ్చడి చేస్తున్నారు? బ్రోకలీ పచ్చడి, బ్రోకలీ మెంతి బద్దలు. మీరు ఎంత ట్రెండీగా ఆలోచిస్తారో. బ్రోకలీని మేము కష్టపడి బాయిల్ చేసి ఉప్పు వేసుకొని కనపడిన దాంట్లో కనపడిన దాంట్లో రెండిట్లో అదే తినాలని బాగా ట్రై చేస్తున్నాం. మీరు బ్రోకలీతో పచ్చడి. సో బ్రోకలీ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం మన హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ కానీ అలాగే నెక్ దగ్గర కానీ అలాంటి ఫ్యాట్ ఓవర్ ఎక్కడన్నా కొద్దిగా ఉన్నా అది బ్రోకలీ తింటే డెఫినెట్గా ఒక వారం రోజుల్లో కట్ ఆఫ్ అవుద్ది. ఇది ప్రామిస్, నమ్మండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మరి అలాంటి బ్రోకలీతో మీరు పచ్చడి చేస్తున్నారు. సూపర్. నేనైతే ఇంక ఈ పచ్చడి రోజు చేసుకొని తినేస్తాను. పచ్చళ్ళు ఎలా ఉన్నా సరే పచ్చడే. సో మరి అందుకే ఈ బ్రోకలీ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. బ్రోకలీ మెంతి బద్దల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ ముక్కలు, చింతపండు గుజ్జు, మెంతి బద్దల పొడి, ఉప్పు, పసుపు, కారం, నూనె. కౌసల్య గారు, బ్రోకలీ పచ్చడికి అన్ని రెడీగా పెట్టేశారు. అయితే అందులో మాకు తెలియని ఏదో ఒకటి కనిపిస్తోంది, పొడిలాగా ఏదో చేసి పెట్టారు. ఈ పొడి ఏంటంటే ఇది మెంతులు, మిరపకాయలు, ఆవాలు, ఇంగువ కలిపి మెంతి పొడి అని చేసి పెట్టుకుంటాం. ఇది ఎప్పుడు మామిడికాయలు దొరికితే మామిడికాయలతోటి ఏ బద్దలు అంటే మెంతి బద్దలు అని వేస్తాం. అలాగా పౌడర్ బాటిల్లో పెట్టుకుంటాం. నేను ఆ పౌడరే మెంతి బద్దల పౌడర్ చేసుకున్నాను. మెంతి బద్దల పౌడర్ ఏ ఉంటాయంటే ఇందులో ఆవాలు వేయించాలి, మిరపకాయ, ఇంగువ వేయించి డ్రై రోస్ట్ ఏం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి పెట్టారు. ఇలాగా చాలా గుమగుమ వాసన వస్తుంది. చాలా చక్కగా ఇది చేసి పెట్టుకున్నాం అంటే దేని మీద ఇలాగా ఇన్స్టెంట్ గా కలిపేసుకో. దీనిలో ఉప్పు వేస్తారా? ఉప్పు వేయలేదు. లాస్ట్ కి మనం తయారు చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ బట్టి ఉప్పు వేసుకోవాలి. అబ్బా ఎంత కమ్మని వాసన వస్తుందో. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ బాగా డ్రై రోస్ట్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బాండీ పెట్టేసుకుందాం. అలాగే. అంటే బ్రోకలీ కొంచెం వేయించుతున్నాం. కొంతమంది అంటే నేనే అనుకోండి ఒక్కొక్కసారి ఓవెన్ లో పెట్టి కూడా చేస్తాం. అంటే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే కొంచెం ఆయిల్ ఉండటం వల్ల ఏమవుతుంది. ఇలాగా కట్ చేసేసుకున్నాం. బాగా కడిగేసి కట్ చేసుకున్న బ్రోకలీలో అసలు పిల్లలకి బ్రోకలీ చీజ్ సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇచ్చినా కూడా చాలా మంచిది. అవును. కొంచెం బ్రోకలీ బాగా జ్ఞాపక శక్తి కూడా మనకి ఉండేలా చేస్తుందంట. కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేద్దాం. అలాగే కొంచెం ఆయిల్ వేడెక్కాక వేద్దాం. ఇలా బ్రోకలీని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశారు కదా. ఇదేమన్నా దీనికి చేయడానికి బ్రోకలీ మనకన్నా చిన్న లేతగా ఉండాలి అట్లా ఏమన్నా ఉంది? ఏం లేదు. ఎలా అంటే ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ మనం యూజ్ చేయం, వాటిని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి. అన్ని రకాల చాలా రేర్ గా చేస్తాం. అందులో ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలానే అన్ని చోట్ల దొరకవు. అవును. సో ఇలాంటి దాన్ని మనం రోజు తినాలి అని అనుకున్నా అంటే మనకి కూడా వెరైటీ కావాలి. అయ్యో ఇవాళ బ్రోకలీ పచ్చడి తినామా, రేపు ఉసిరికాయ పచ్చడి తినామా, అల్లం పచ్చడి తినామా, నీడ్ ద వెరైటీ కదా. అందుకే అలాంటప్పుడు ఒక చేంజ్ ఉంటుంది అదనమాట. సో వేగినట్టుంది.
ఆయిల్ వేడెక్కగానే మనం చిన్న చిన్నగా కట్ చేసిన బ్రోకలీ వేస్తాను. కానీ చాలా బాగుంటుంది ఈ బ్రోకలీ ఫ్లేవర్. అదొక అంటే తెలియని అలానే పెద్ద సువాసన ఘాటుగా ఉండదు, అలానే ఏమీ లేకుండా ఉండదు, ఏదో ఒక తెలియని మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, బ్రోకలీని కూడా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది వైట్ క్యాలీఫ్లవర్, ఇది గ్రీన్ క్యాలీఫ్లవర్. కరెక్ట్ గా చెప్పారు మీరు. కొంచెం మెత్తగా అయిపోయాక మనం ఆపేసుకుందాం. అంటే మరీ వేయించకుండా చేసామనుకోండి మనం మన టేస్ట్ కి సరిపోదు. మన స్టైల్ అంతా వేగాలి, కొద్దిగా ఉడకాలి. అమెరికన్ వెజిటబుల్స్ అన్నింటికి మన స్టైల్లో చేసుకోవాలంటే దానికి కొంచెం వేయించి మన మసాలా కొంచెం యాడ్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు, ఆవకాయలా వేయలేదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా కొంచెం పింకిష్ కలర్ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం మెత్తపడిపోతాయి అవి. మరీ ఎక్కువ మెత్తపడక్కర్లేదు, కరకరలాడుతూ ఉంటుంది అంతే. ఎలాగ పచ్చడి ఒక రోజు ఊరింది అంటే బాగుంటుంది కదా. అయిపోగానే ఇంకా చింతపండు అన్ని వేసేస్తాం యాజ్ ఇట్ ఈస్ గా. సో వేగిపోయింది, ఆపేసేయండి. ఒక్క స్పూన్ ఇవ్వండి నాకు. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మిగిలినవన్నీ మనం వేస్తున్నాం. ఇది ఉడకపెట్టి మనం చక్కగా వడగట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఒక్క స్పూన్ వేస్తున్నాం చాలు. అలాగే కారం మన టేస్ట్ బట్టి ఒక్క స్పూన్, కొంచెం పసుపు, కొంచెం కొద్దిగా పసుపు. ఈ మెంతులు, ఆవాలు, మిరపకాయలు, ఇంగువ వేయించిన పౌడర్ ఒక స్పూన్. అది మెంతి బద్దల పౌడరు అని అన్నాం కదా. ఆవాలు, మెంతులు, అలానే కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయ వేసుకున్నాం, డ్రై రోస్ట్ చేసి వేసిన పౌడరు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను పైన. నేను ఇక్కడ ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ వేసాను కాబట్టి మరీ గట్టిగా అయిపోయినట్టుందని కొంచెం ఆయిల్ కూడా పైన వేస్తున్నాను ఒక్క పిసరు. లేకపోతే ఆ గ్రేవీ లాగా రాదు, అది ఉన్నదంతా అంటుకుపోయినట్టు అయిపోతుంది. సరిపోతుంది కదండి, ఇంకొంచెం ఏమంటారు? చాలు చాలు సరిపోయింది. ఇంకా తీసేయచ్చు. సింపుల్, ఈజీ కదా, చాలా ఈజీ. నేను ఇంకా ఎంత ప్రాసెస్ ఉంటుందా అనుకున్నా. ఎంత బాగుంది కదా పచ్చడి, ఈజీగా కూడా అయిపోతుంది. నేను టేస్టీగా ఉంటుందని నేను చెప్పకూడదు కదా, మీరు తిని చూడాలి. అవును. ఓకే, సో మనం పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం కొద్దిగా బ్రోకలీ తీసుకున్నాం కాబట్టి చక్కగా ఒక పూటకు అయింది పచ్చడి నీట్గా. మీరు కరెక్ట్ ఎస్టిమేషన్. ఒక నలుగురు అలా భోజనంలో పచ్చడి కాబట్టి అలా ఒక స్పూన్ వేసుకున్నా చక్కగా అయిపోయింది. ఇంట్లో అందరూ బ్రోకలీ తింటా అందరు ఇష్టపడరు. దానివల్ల మనకి ఎంత యూజ్ ఉందని తెలిసినా ఎందుకో మరి అంటే అలా పచ్చిగా తింటున్నట్టు ఫీలింగో ఏదో అనిపించి కొద్దిగా తినలేరు. అందరూ తినాలంటే ఇది ది బెస్ట్ ఐడియా. నేను చక్కగా ఉంది పచ్చడి అనగానే మన వాళ్ళు ఏమైనా సరే ఒక ముద్దలో తిందాము అని కలిపేస్తారు కదా, అది దీనికి ఉన్న లాభం. ప్రవీణ, మీరు బ్రోకలీ పచ్చడి ఉత్తినే తింటే బాగుండదు కదా అని ఒక చపాతీ తోటి ఒక ఫుల్కాతో తినండి. అలాగే, నో ఆయిల్ అండి. అబ్బాయి ఏం పర్లేదండి ఆయిల్. సో చపాతీతో ఎలా ఉంటుందో, చపాతీ ఎవర్ గ్రీన్ అనుకోండి, మనకి ఏమైనా బాగుంటాయి. సో బ్రోకలీ కొంచెం డైట్ ఫుడ్ కాబట్టి దానికి తగ్గట్టు మీరు నాకు అన్నం ఇవ్వకుండా చపాతీ ఇచ్చారు. చపాతీ ఫ్లేవరు, బ్రోకలీ ఫ్లేవరు ది బెస్ట్. ఎంత మంచి కాంబినేషను, అదిరిపోయింది. నేను ఇంకా బంగాళదుంప కూర, ఆలూ కుర్మా, ఇంకో ఏముంటాయి చపాతీలు అయితే టమోటా కుర్మా, ఇలాంటివన్నీ ఆపేసి బ్రోకలీ పచ్చడి మాత్రమే చేస్తా.
అద్దరిపోయిందండి టేస్ట్. అసలు ఈ టేస్ట్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి. చపాతీలో బ్రోక్లీ పచ్చడి కాంబినేషన్ అద్దరిపోయింది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బ్రోక్లీ మెంతి బద్దల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోక్లీ ముక్కలు, చింతపండు గుజ్జు, మెంతి బద్దల పొడి, ఉప్పు, పసుపు, కారం, నూనె. బ్రోక్లీ మెంతి బద్దల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బ్రోక్లీ ముక్కలు వేసి వేయించాలి. బ్రోక్లీ ముక్కలు బాగా వేగినాయి అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో చింతపండు గుజ్జు, కారం, పసుపు, మెంతి బద్దల పొడి, సరిపడినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి పచ్చడిని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చపాతీతో సర్వ్ చేసుకుంటే అంతే, ఎంత రుచికరమైన బ్రోక్లీ మెంతి బద్దల పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఇలాంటి మంచి హెల్దీ అంటే బ్రోక్లీతో మాకు అందరికీ నచ్చేలాగా, అమ్మమ్మలకు కూడా నచ్చేలాగా, అమ్మమ్మలు యాక్చువల్లీ బ్రోక్లీ అంటే ఎత్తి ఆ గడ్డి నేను తిన్నే అంటారు. ఈ రోజు మా అమ్మమ్మకి బ్రోక్లీ పచ్చడి చేసి పెడతాను, తినకుండా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంత మంచి టేస్ట్ పచ్చడి చాలా చక్కగా మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన బ్రోక్లీ మెంతి బద్దల పచ్చడి చాలా చాలా హెల్దీ పచ్చడి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.